వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా, ఆయన గెలుస్తాడా ఈయన గెలుస్తాడా, ఇగో గిదే నడుస్తున్నది ఇప్పుడు. నడుమ ఎవరు గెలిస్తేంది, వచ్చేది లేదు పోయేది లేదు అని అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ చూసినా ఒకరికొకరు చెవులు కొరుకునుడే సరిపోతుంది. అట్లా ఉత్తగా మాటలు అనుకుంటే ఏం కాదు, కానీ ఇప్పుడు ఎలక్షన్ల ఫలితాల మీద జోరు జోరు బెట్టింగ్లు పెట్టుకుంటుర్రు. మళ్ళీ అట్లా ఇట్లా కాదు, కోట్లలో నడుస్తుంది ఎవ్వరం. కాయ్ రాజా కాయ్, 10కి 20, 100కు 1000, లక్షకు 10 లక్షలు. ఓటింగ్ ఒడిసింది, బెట్టింగ్ సురువైంది. ఇటు ఓట్ల లెక్కింపుకు గడియలు దగ్గర పడుతుండటంతో జోరుగా నడుస్తున్నాయి బెట్టింగ్లు. తెలంగాణలో తక్కువనే గాని ఏపీ మీదనే ఉన్నది వశంభం అంతా. పంకలెక్కలు ఇరుగుతాయి, వైసీపీ అవుట్ అవుతుందని ఒకలు, లేలే కూటమి కుల్షేక్కుడు పక్క అని ఇంకొకలు. జోరుగా నడుస్తుంది బెట్టింగ్ దందా. జగనే సీఎం అవుతాడని ఒకలు, లేలే బాబు గారే ముఖ్యమంత్రి అవుతాడని ఇంకొకలు. పలానా నియోజకవర్గానికి ఆసారే ఎమ్మెల్యే అని, గీడ ఎంపీ గీసారే అవుతాడని, గాయనకు అంత మెజార్టీ వస్తుందని, ఈయన ఇన్ని ఓట్లతోని ఓడిపోతాడని. ఓ ఒక్క తీరుగా కాదు, తీరు తీరు బెట్టింగులు పెట్టుకుంటా 25 ఎంపీ సీట్ల మీద, 175 ఎమ్మెల్యే సీట్ల మీద షరతులు కాస్తున్నారు మనోళ్ళు. లక్షలల్ల బెట్టింగులు, కోట్లల్ల లాభాలు. అన్నేమో గాని పిఠాపురం మీదనే ఎక్కువ కాసులు రాలుతున్నాయట. పిఠాపురంలో పవనాలు సారే గెలుస్తాడని కోట్లలో షరతు కడుతున్నారంటే ఏ తీరుగా నడుస్తుందో చూడు ఇక కథ. ఇగిడు కడప ఎంపీ సీటు మీద కూడా గట్టిగానే నడుస్తుంది. షర్మిలక్కే గెలుస్తుందని ఒకలు, లేదని ఇంకొకలు. హోటళ్లు, రీసార్టులు, ఫామ్ హౌస్లు, క్లబ్లు పట్టుకొని సాటుకు నడిపిస్తున్నారు వ్యవహారం అంతా. ఏపీకేంచి వచ్చి తెలంగాణలో ఉండేటోళ్ళు కూడా గుంపై షరతులు కాస్తున్నారట. ఇది ఒక్కటే కాదట నువ్వు, తెలంగాణలో కూడా గట్టిగానే నడుస్తున్నాయట బెట్టింగ్లు. రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల మీద కూడా కోట్లలో నడుస్తుందట దందా. అన్నింటికంటే మల్కాజిగిరి, హైదరాబాదు, సికింద్రాబాదు, మహబూబ్ నగర్, చేవెళ్ల మీద ఇగింత ఎక్కువనే షరతులు కాస్తున్నారట. 100కి 20 రూపాయల కమిషన్ ఉన్నదంటే చూడూరి ఎట్టుందో కథ. అప్పులు తెచ్చి పెట్టేటోళ్ళు కొంతమంది అయితే ఉన్న ఆస్తులు కుదబెట్టుకునేటోళ్ళు ఇగింతమంది. ఏడ ఎవరికి ఎక్కువ బలం ఉంది, కులం బలం ఎంత, వాళ్ళ పతారు ఎంత, పనితనం ఎంత, పైసలు ఎన్ని పంచిండు, సర్వేలలో ఏమొచ్చింది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు. ఓ ఇట ఒకటి కాదు 2 కాదు, తీరు ఆలోచనలు చేసి షరతులు కాస్తున్నారు మోతేవార్లు. ఆయన అంత పెట్టిండని ఈయన ఇంత పెట్టుడు, ఈయన ఇంత షరతు కట్టిండని ఆయన అంత షరతు కట్టుడు. ఎవరు గెలిచినా మీకు వచ్చేదేం లేదు కానీ అలగగా పైసలు సంపాదించొచ్చని ఆశకు పోయి ఆగం కాకులే అన్నలు. ఏం చెప్తున్నా.